ప్రభుత్వం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన దాంట్లో ఎక్కడ తప్పు ఏముందండి? దాన్ని ఎట్లా అబ్జెక్షన్ చేస్తాం మనం? ఆయన ప్రైవేట్ పని మీద వెళ్ళిండొచ్చు, కానీ అదే సమయంలో ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి అంశంలో కూడా మనం ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రభుత్వంలో రామోజీరావు ఏం చేశారండి? ప్రజలకు ఇక్కడ వ్యాపారం చేసుకొని కోట్లాది రూపాయలు కొలగొట్టినటువంటి రామోజీరావు సంస్మరణ సభ 10 కోట్లు పెట్టి నిర్వహించారండి వీళ్ళు. గుర్తు చేసుకోవాలి మనం. ప్రభుత్వ ధనం వృధా అంటే అది. ముఖ్యమంత్రి గారు ఏదో టూర్ చేస్తే దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి ఇంత ధనం అయిందని మనం దాన్ని వేలొంక పెట్టి చూపించడం అనేది అది ఎంతవరకు సబబండి? ఇక్కడ మనం చూస్తాం వారం కూడా హెలికాప్టర్ లో తిరిగి వీళ్ళు చేస్తున్నటువంటి వృధాధనం చూస్తా ఉన్నాం. వీళ్ళు హైదరాబాద్ లో ఎందుకు నివాసం ఉంటున్నారండి? సార్ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ను వదిలి ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పి పెట్టి ఇక్కడ నివాసం ఉండకుండా హైదరాబాద్ నివాసంలో ఉండి ప్రజాధనం వృధా అవుతుందా లేదా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ కు ప్రతిసారి కూడా ప్రయాణం చేసి ప్రజాధనం వృధా అవుతుందా లేదా? అట్లాగే లోకేష్ బాబు సామాన్య మంత్రి అన్నమాట. పవన్ కళ్యాణ్ కి ఏదైతే లోకేష్ కి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏం లేదు రాజ్యాంగబద్ధంగా. వీళ్ళు ఎలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే దాన్ని లెక్క కట్టడం అది ఆలోచన చేసినటువంటి అవసరం లేదండి. నోరు తెరిస్తే అబద్ధాలు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం తప్పితే అదేమంటే 11 సీట్లు వచ్చినాయని 3 పార్టీలు 3 ప్రత్యక్షంగా మరో 3 పార్టీలు పరోక్షంగా జట్టుగట్టి అయితే తప్ప వీళ్ళు ఎమ్మెల్యేలు అనేటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉంటే వీళ్ళు అది మరిచి మాటకు ముందు 11 అవ్వచ్చు సింగిల్ గా మేము పోటీ చేశాం. వీళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ రోజు అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు. 15 సంవత్సరాలు కలిసే పోటీ చేయాలి, చేయండి, ఇంకొక 3 పార్టీలు కూడా కలుపుకోండి, కానీ ప్రజా తీర్పు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే వీళ్ళ పట్ల వ్యతిరేకత ఉందని 48 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయాడని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత వాళ్ళు వెనకేసుకు రావడం వీళ్ళ యొక్క ప్రతినిధులకు కానీ ఈ యొక్క మీడియాకు కానీ ఇది అసమంజసమైనటువంటి విషయం. ఆయన 48 మందికి ర్యాంకులు ఏమన్నా పేర్లు ఏమన్నా చెప్పేటటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? సీఎం గాని డిప్యూటీ సీఎం గాని అవినీతి మీద మాట్లాడాలి. సరే వీటి గురించి మాట్లాడండి సార్. వాళ్ళు ఎవరో ర్యాంకులు మనకెందుకు చెప్పండి? ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళ లెక్కలో. ఒక నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ రామారావు గారు, ఒక్క నిమిషం. ఓకే 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 ఆ పేర్లు బయట పెట్టి రోడ్లోకి వచ్చి చాలా ఉండాలండి సార్. అవన్నీ ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. కట్టా కార్తిక్ గారు, ఇప్పుడు రామారావు గారు ఒక మాట అన్నారు సార్. ఒక్క నిమిషం ప్లీజ్. రామారావు గారు ఒక మాట అన్నారు. కట్టా కార్తిక్ గారు ఏమన్నారంటే వీళ్ళు అసలు హైదరాబాద్ లో ఎందుకు నివాసం ఉంటున్నారు అనేది వారికి క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధగా ఉంది. ఒక డాక్యుమెంట్ చూపిస్తాం మీకు ఇప్పుడు. ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి పీసీఆర్. ఇది వచ్చేసండి హైదరాబాదు బంజారా హిల్స్ లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అండి ఇది. ఆ ఇంటికి సంబంధించినటువంటి జీవో కాపీ అండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నవంబర్ 25వ తేదీన లోటస్ పాండ్లో ఉన్న ఇంటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టినటువంటి పన్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతోటి ఆయన పనులు చేసుకున్నాడు. 18 లక్షలతోటి సీసీటీవీలు ఆడ ఏర్పాటు చేశారు. 8 లక్షలతోటి అక్కడ అదే భూమ్ బ్యారీస్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ ఇన్స్టాలేషన్స్కి ఒక 4.5 లక్ష, ఒక 5 లక్షలు వచ్చేసి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం రౌండ్ ది క్లాక్ 5 లక్షలు, అంటే మొత్తం 35,50,000 రూపాయలు ఆయన హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సొమ్ములు. అంటే అది ఆయన ఇల్లు, అది ప్రభుత్వ అధికారిక నివాసం కూడా కాదు. ఏంటి ఇంత దారుణం? మరి రామారావు గారేమో వీళ్ళు హైదరాబాద్ నివాసం ఉండడం తప్పంటున్నారు. ఆయన నివాసానికి కూడా ఎక్కడి నుంచి డబ్బులు ఎత్తుకోపోయిన పరిస్థితి. ఏమంటారు సార్? నిజమండి. ఇప్పుడు అర్ధ గంటలోనే మీరు 3 జీవోలు చూపించారు. ఒకటి తాడేపల్లి ప్యాలెస్ ఐరన్ గిల్స్ కోసం కొన్న ల్యాండ్, దానికి పెట్టిన ఖర్చు 3 కోట్ల రూపాయల పైన. తర్వాత లోటస్ పాండ్ సెక్యూరిటీ కోసం పెట్టిన ఖర్చు, అది హైదరాబాద్ లో ఉన్న నివాసాన్ని పెట్టిన ఖర్చు, దాన్ని చూపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లే ముందు గవర్నమెంట్ డబ్బులతో ఏ రకంగా సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టారనేది ఒకటి చూపించారు. ఇదే వైసీపీ వాళ్ళు ఏంటంటే గెలుక్కొని తన్నించుకోవడం అంటారు చూసారా, అలా గెలుక్కొని తన్నించుకుంటా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎందుకు ఫ్రస్ట్రేషన్? పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి వాళ్ళు అటవీ భూమిని మధ్యలో ఆక్రమించుకున్న దాన్ని బయటికి తీశారు అనేది వాళ్ళ బాధ. ఆ వీడియో బయటకు వచ్చిందే, ఆ గెస్ట్ హౌస్ బయటకు వచ్చిందే, ఆక్రమించుకున్న ల్యాండ్ బయటకు వచ్చిందే. అటవీ చట్టాల ప్రకారం అటవీ భూమిని ఆక్రమించుకోవటం అనేది అత్యంత దుర్మార్గకరమైన విషయమే. అలాంటిది దీన్ని ప్రజల ముందు పెట్టారే అనేది ఇప్పుడు వైసీపీ నాయకులకు వస్తున్నటువంటి కోపం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎలా ఉంటుందంటే అండి, ఆయన మొన్న అక్రమాస్తుల కేసులో 11 సిబిఐ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. అది సరే ప్రైవేట్ ఖర్చే కాదని నేను అన్ను,
ఎందుకంటే ప్రభుత్వం ఆయన లేడు కాబట్టి. ఉమ్, ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరాడు స్పెషల్ ఫ్లైట్ లో. ఆ స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ గంటకి 8 లక్షలట అది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగారు. ఉమ్, తర్వాత కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన తర్వాత లోటస్ పాండ్కి వెళ్ళారు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు. అంటే ఇక్కడ మనం చూడండి, నేను వెళ్ళటానికి స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది, నాకు ఎక్కడంటే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి అని చూపించుకున్నారు. అలా ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు హాజరవ్వటానికి ఉన్న ఖర్చు ₹1,00,00,000. ఎవరి డబ్బు ఇది? నిజంగా బిజినెస్ సంపాదించిందా? ప్రజల నెత్తి మీద సంపాదించిందా? ఒకప్పుడు బంజారాహిల్స్ లో సొంత ఇల్లు అమ్ముకోవటానికి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇన్ని ప్యాలెసులు, ఇన్ని ఆస్తులు, స్పెషల్ ఫ్లైట్ లో తిరగలిగే పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి? సరే, పవన్ కళ్యాణ్ గారి కంటే వెనకాల చిరంజీవి గారు అన్నారు, సినిమా ఆదాయం ఉంది వాళ్ళకి, సినిమాలు చేస్తారు, ₹1,00,00,000 ఆదాయం వస్తుంది, అఫీషియల్ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మాట్లాడుకోవటానికి, మనం విమర్శించడానికి కూడా ఒకేళ్ళు మీకేళ్ళు చూపిస్తాను అంటే 4 ఏళ్ళు నాకేళ్ళు చూపిస్తున్నాయి రాజుగారు. ఆ 4 ఏళ్ళని పరిగణలో తీసుకుని ఒకేళ్ళు చూపించారు. ఒకప్పుడు అంటే సోషల్ మీడియాలో వైసీపీ ఏ ప్రచారం చేసినా ఆ రోజుల్లో క్రాస్ చెక్ చేయగలిగే కెపాసిటీ లేదు కాబట్టి, టెక్నాలజీ లేదు కాబట్టి నమ్మారు. కానీ ఇప్పుడు నమ్మరు. నిజాలు తెలిసిపోతాయి. ఒకవేళ పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందంటే నమ్మారు, లేదు కమిటీ ఎస్పీలకి పదోన్నతులు అంటే నమ్మారు, లేదు ఇంకొక బాబాయ్ అచ్చికేతుని గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేస్తూ కొంత నమ్మే ప్రయత్నం చేశారు. తర్వాత అది గొడ్డల పోటుగా తెలిసిన తర్వాత అవసరం అయితే నెట్టివేస్తే నమ్మే ప్రయత్నం చేశారు. కానీ అన్ని విషయాల్లో నమ్మరు, అన్ని సమయాల్లో నమ్మరు, అందరూ అన్నిసార్లు నమ్మరు. ఇది నిజాలు. ఇప్పుడు నేనేమంటానంటే, సరే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు సొంత బిడ్డలకి దాచుకున్న డబ్బులు తీసి కౌలు రైతులకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంచినటువంటి మనసత్వం అయింది. బిడ్డలకి దాచుకున్న డబ్బులు తీసి ఎవరండి ఇవాళ రేపు అలా రాజకీయాల్లో ఉన్నది? ఇవాళ రేపు ఎవరండి అలా రాజకీయాల్లో ఉంది? తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి, సరే క్యాబినెట్ మంత్రి కాదన్ను, రాజ్యాంగ రక్షణ ఉప ముఖ్యమంత్రి లేదు, ఒప్పుకుంటా. క్యాబినెట్ మంత్రి, ఆయనకు గెస్ట్ హౌస్ ఇస్తే సొంత ఖర్చులతో రెమ్యునరేషన్ చేసుకున్నారు ఆయన. మొన్న విజయవాడలో వరదలు వస్తే ₹6 కోట్ల సాయం చేశారు ఆయన. వ్యక్తిగత డబ్బులు, సినిమాకి వచ్చిన డబ్బులు, ఆయన సినిమా రెమ్యునరేషన్ నుంచి వచ్చిన డబ్బులు. ఇలా ఎవరండి అలా ఇచ్చేది? జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 పరిహారం ప్రకటించారు. ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారంటే మధ్య ప్యాకెట్ లో వాటర్ ప్యాకెట్ పంచామని చెప్తున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇందాకేదో రామారావు గారు చెప్పారు, మేము ఏ సింగిల్ గానే వాళ్ళంటే 3 పార్టీలు జత కడతారు. అసలు మీతో కలవటానికి ఇష్టపడేది ఎవరండి? మీతో మింగిలి కావటానికి ఇష్టపడేది ఎవరు చెప్పండి? అసలు నాకు అర్థం కడతా. మామూలుగా రాజకీయాలకు అతీతంగా ఉండే మాలాంటి జర్నలిస్టులమే వైసీపీని సమర్థించాలంటే, ఇలాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి అవసరం లేదేమో అని చెప్పి సమర్థించాలంటే వెనక ముందు ఆడే పరిస్థితి. మేము ఒకసారి భయపడుతుంటాం, మా మీద అనవసరంగా ముద్రలు వేసుకుంటున్నామేమో, మీ చేత విమర్శలు పడుతున్నామేమో, ఎందుకు మాకు ఈ ముద్ర? సరే, ఒకటైనా జగన్మోహన్ సమర్థిస్తామని సమర్థించలేని పరిస్థితి, సమర్థించలేని రాజకీయ మనసత్వం, సమర్థించలేని చేష్టలు, ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు.